సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సడన్ గా రాజమౌళి గారు బాహుబలిలో ఒక మంచి ఇది ఎలా ఇదే ఈ జర్నీ అసలు ఎలా? రాజమౌళి గారు అది ఒక్క రోజులో వచ్చింది కాదండి. నాకు అది అదొక 6-7 ఇయర్స్ దానికి మన బ్యాక్ ఉందండి దానికి. బాబోయ్ 6-7 ఇయర్స్. అవునండి. ఈ గుణశేఖర్ గారు దీంట్లోనే ప్యారలల్గా రాజమౌళి గారు కూడా ఉన్నారు. మా సెంట్రల్ నుంచి రాజమౌళి గారు వచ్చేవారు. ఆయన అప్పుడే హైదరాబాద్ రావడం, ఆయన వచ్చేసి ఆయన ఈ యొక్క తెలుగుదేశం యాడ్ చేస్తుండేవాడు. అందులో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. శివనారాయణ అని ఉన్నాడు. శివనారాయణ అని మధ్యకాలంలో బాగా క్యారెక్టర్ యాక్టర్. అతను కూడా నా క్లాస్మేట్. అతను కూడా సో అతను రాజమౌళి దాంట్లో చేస్తుండేవాడు. ఆ మాట పేరు వింటుండేవాడు నేను, రాజమౌళి 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 అని. ఎవరి రాజమౌళి అంటే వచ్చేవాడు, సన్నగా ఉండేవాడు. అతను చాలా పెద్దగా తీస్తున్నాడు, మొత్తం రాఘవేంద్ర లెవెల్లో తీస్తున్నాడు. యాడ్స్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి అని. సో ఆ విధంగా ఆయనతో నేను మాట్లాడము. ఆ విధంగా అప్పుడు శాంతి నివాసం సీరియల్ జరుగుతోంది. అప్పుడు నేను ప్యారలల్గా ఋతురాగాలు చేస్తున్నాను. సో ఆ రెండింటికి నేను శాంతి నివాసంలో క్యారెక్టర్స్ ఉన్న వీళ్ళు ట్రై చేయన్నారు నన్ను. నేనేమో సెంట్రల్ న్యూస్లో వర్క్ చేస్తున్నాను, ఆల్రెడీ ఋతురాగాలు చేస్తున్నాను. ఆ ఋతురాగాలు దానికి డేట్స్కే నేను ఇక్కడ చాలా నానా ఇబ్బందులు పడి చెప్పుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు ఇంకో సీరియల్ చేశాను అనుకోండి, ఈ డేట్స్ ఎట్లా వస్తాయి నాకు? డైలీ సీరియల్స్ అవన్నీ కూడా. అందుకని నేను అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేసి సరే చూద్దాంలే మనం వెళ్ళినప్పుడు అనుకుంటాను మొత్తం. ఆ తర్వాత ఆయన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మొదలుపెట్టాడు. కనపడ్డం అంతే. ఇప్పుడు ఛత్రపతి శేఖర్ నా క్లాస్, నా ఫ్రెండే అబ్బాయి. మేమంతా సమీర్, వీళ్ళందరూ మా ఋతురాగాల బ్యాచ్ అంతా. ఇది మీరంతా ఒక క్లాస్మేట్ టైప్. అంతే అంతే. అంటే మన అబ్బాయి మన ఏది కరకాల మాస్టర్ వాళ్ళ స్టూడెంట్ అనమాట వాళ్ళు. సో ఆ విధంగా నాకు పరిచయం. నాకు రాజు నాకు తెలుసు కదా నాకు. సో ఆ విధంగా మేము బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. సో రాజమౌళి గారి అక్కడి నుంచి నేను మెల్లగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ భయం అంతా ఏంటంటేనండి, ఒక మనిషి దగ్గర నేను వెళ్ళి అవకాశం ఇస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్. కళ్ళ ముందు నాటకం మేకప్ డేట్స్ కనపడుతుంటాయి, నాటకం కనపడుతుంటుంది, క్లాస్ కనపడుతుంటుంది, ఈ 4 కనపడుతుంటాయి, సినిమా కనపడుతుంటుంది. ఇప్పుడు నేను సినిమాకి వస్తే ఈ డేట్ మధ్యలో ఉందనుకోండి, ఎలా? ఇక్కడ పీకేశారనుకోండి, రాజమౌళి గారి సినిమా ఇస్తాడు క్యారెక్టర్ కరెక్టే, ఆ వేషన్ మళ్ళీ ఇప్పుడు 6 నెలలకు సంవత్సరాలకు వస్తుంది. అంతలో నేను ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ నాకు ఇది భుక్తిది. దాని నుంచి మనుషులు కలవడం మానేశాను నేను. భయం. అందుకనే మనకు తెగిస్తే మనకు ఎట్లా మన ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, నెల ఆదాయం కావాలి. నాకున్నది ఒకటే అమ్మాయి. ఆ అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్. నాలాగా అమ్మాయి కష్టపడకూడదు. నా యొక్క మెయిన్ అదే. మెయిన్ అంటే ఏదన్నా కష్టపడతాను, ఇంట్లో వాళ్ళు కష్టపడకూడదు. మనం తిరగాలి, మనం 10 సార్లు తిరిగితే కానీ డబ్బులు రావు. ఈ విధంగా నేను ఎక్కువగా చేసి రాజమౌళి గారి దగ్గర వెళ్ళడం తగ్గించాను. ఆ తర్వాత అప్పటికే సింహాద్రి వచ్చినాయి, అవన్నీ వస్తున్నాయి, తెలుసు నాకు బాగా వాళ్ళు. నేను వెళ్ళి ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇది సై సినిమా మొదలైంది. అదే సై సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ దాదాపుగా సై సినిమా ఎక్కడ, అది పోలీస్ అకాడమీ జరిగేది షూటింగ్ అక్కడ. మా ఇల్లు ఎక్కడ, నాచారం మల్లాపూర్. అక్కడ నుంచి 45 కిలోమీటర్స్ డైలీ వెళ్ళేవాడినండి నేను. డైలీ వెళ్ళేవాడిని, ఆయన ముందు నిల్చుకునేవాడిని. క్యారెక్టర్ ఏదన్నా ఒక చిన్న క్యారెక్టర్ పడకపోదా ఆయన చూసేవాడు, వెళ్ళిపోయేవాడు. నమస్తే అంటే నమస్తే అని వెళ్ళిపోయేవాడు. రకరకాల గెటప్లు వేసుకుని వెళ్ళేవాడిని. ఒకసారి గడ్డలు తీసిపెట్టాను, గడ్మీసాలు తీసి వెళ్ళిపోయేవాడిని. ఫ్రెండ్స్ అంటే నా మొహంలో ఏదైనా క్యారెక్టర్ అయినా కనపడుతుందేమో అంటే ఫిజికల్ మేకప్ దొరకలే నాకు. సరే ఇంక మన క్యారెక్టర్స్ లేమోలే అని చెప్పి రాజీవ్ని పట్టుకున్నాను. రాజీవ్ అంటే రాజీవ్ కూడా పాపం చాలామంది చెప్పేవాడు. వాళ్ళు అక్కడ షూటింగ్ ఉందని వాళ్ళు ఎక్కడ చేవళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది రానేవాడు. ఒక 60-70 కిలోమీటర్లు బండి వేసుకుని వెళ్ళిపోయేవాడిని.
మళ్ళీ మమ్మల్ని మళ్ళీ చూడడం, పరిచయాలు అయిపోయిన వెంటనే రైట్ మళ్ళీ తిరిగి ఇంటికి రావడం. మళ్ళీ ఈ విధంగా ఉందండి. ఇట్లా చేస్తూ చేస్తూ నేను ఈ సినిమాలు ఇవన్నీ వద్దు మనకంటే అప్పుడే నాకు ఆఫ్రికా అవకాశం రావడం నాకు ఫ్యాకల్టీగా. సో మనం ఈ టెన్షన్స్ భరించలేము, మనం బెటర్ టు ఫారెన్కి వెళ్ళిపోదాం పదా అని అతడు సినిమా చేసి ఫారెన్కి వెళ్ళిపోయారు. ఎప్పుడు సార్ అతడు సినిమా తర్వాత? అతడు తర్వాత షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా చెప్పలేదు నేను. నేను వెళ్తాను సార్ అని త్రివిక్రమ్ గారికి చెప్పాను. అదేంటి వెళ్ళిపోతున్నావా అన్నాడు. అవును సార్ అన్న. మళ్ళీ వస్తావా అన్నాడు. ఏమో సార్ తెలియదు, సరే వస్తే కలువు అన్నాడు ఆయన. తప్పకుండా సార్ అని వెళ్ళిపోయి అక్కడ 5 years ఉండి మళ్ళీ వచ్చాను. ఆఫ్రికాలో ఉన్నారా? అవునండి, 5 years. ఫ్యాకల్టీగా వచ్చింది అక్కడ నాకు, ప్రొఫెసర్గా. అక్కడే నేను వర్క్ చేసి అక్కడ కూడా ఇమడలేక దేశం కాని దేశము, సరే మనం అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు, ఏం చేస్తున్నా కూడా మనసు ఇక్కడ వీక్తా ఉంది మీకు. అంతే కదండి. మొత్తం అంటే ప్రయాణం మొదలుపెట్టాము, దారిలో రకరకాల హర్డిల్స్ వస్తున్నాయి, అన్నీ వదులుకొని ఒక పద్మవ్యూహంలో ఒక దీనిలాగా. సార్ ఫ్యామిలీతో వెళ్ళారా, ఒక్కరే వెళ్ళారా ఆఫ్రికాకి? ఒకటే వెళ్ళానండి. ఒక్కరే వెళ్ళిపోయారు, ఫ్యామిలీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఇంత స్ట్రగుల్స్ మధ్యలో మ్యారేజ్ ఎలా? అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఒకటే పాప? అవునండి. ఏం చేస్తుంది పాప ఇప్పుడు? మా అమ్మాయి MD అనస్థీషియా అండి. ఓకే. అదొక ఆనందం. సెటిల్డ్ అయింది తను, ఇప్పుడు 2nd year ఇప్పుడు అమ్మాయి.